తలమంచి గంగాధర్రావు సన్ ఆఫ్ నాగభూషణం అనే తెలుగంగ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ప్రభుత్వాన్ని మోసం చేసి ఉద్యోగం సంపాదించారని కె శ్యామ్ సుందర్ రెడ్డి ఆరోపించారు. సందర్భంగా ఆయన నెల్లూరు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. నా పేరు కోటారెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి. నేను శ్రీహరినగర్లో మినీ బైపాస్ రోడ్డు ఉంటా. తలమంచి గంగాధర్ అనే వ్యక్తి తోటపల్లి గూడూరు గ్రామం. ఆయన చదివిన చదువు 9 వరకు తోటపల్లి గూడూరులో చదివాడు. 10th కొడవలూరు మండలం గంధవరం హై స్కూల్లో జెడ్పీ హై స్కూల్లో చదివాడు. బీసీ జంగం ఉంది, ఆయన జంగమే బీసీ ఉంది. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో పొడవు జంగం సర్టిఫికేట్ తీసుకొని స్కాలర్షిప్ దీన్ని తీసుకొని ఉద్యోగంలో పొందాడు. ఎస్ఐ కోటాలోనే ఉద్యోగం పొందాడు. నేను కలెక్టర్కి వాళ్ళకి కాగితాలు పెట్టాను. కలెక్టర్ గారు, నెల్లూరు కలెక్టర్ గారు డిఎల్స్లో పెట్టి క్యాన్సిల్ చేశాడు. 2013లో క్యాన్సిల్ చేశాడు. 15/3/2013లో క్యాన్సిల్ చేసినాడు. చిత్తూరు కలెక్టర్ అదేవిధంగా 10/9/2017 చిత్తూరు కలెక్టర్ కూడా రద్దుపరిచాడు. ఈఎన్సీకి పెట్టాను. ఎల్ నారాయణ రెడ్డి గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎర్రమంచి కాలంలో హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రం అనగా హైదరాబాద్లో 2014లో ఇచ్చాడు. నేను మమ్మల్ని చీటింగ్ చేశాడు పాల్ సర్టిఫికేట్ అని. అదేవిధంగా సర్వీస్ కమిషనర్ ఇచ్చాను. నేను 182/420 కేసు కట్టేసి చీటింగ్ చేశాడు అని చెప్పి ఇచ్చారు. ఆ ఆధారాలతో ఉన్నాయి. నెక్స్ట్ ఈ యూనివర్సిటీకి తిరుపతి ఇచ్చారు. మా దగ్గర చదివిన సర్టిఫికేట్లు వెనక్కి మేము డీబార్ చేస్తామని ఇవ్వలేదు. కాడికి ఆ కాగితాలు అన్నీ ఉన్నాయి. కానీ కలెక్టర్లు ఇద్దరు ఆన్లైన్లో పెట్టల, క్యాన్సిల్ చేసేరు అన్నారే కానీ ఆన్లైన్లో పెట్టల. ఆన్లైన్లో పెడితే సర్టిఫికేట్లు రద్దుపరుస్తుంది. ఎస్సీ కోటాలకు ఉద్యోగాలు వస్తాయి, 3 ఉద్యోగాలు వస్తాయి. ఇంజనీరింగ్ చీఫ్ తిరుపతి ఆయనకి లెటర్ పెట్టిన ఈ నెల, పోయిన నెల 30వ తారీఖు పెట్టిన, ఈ నెల 3వ తారీఖుగా విజయవాడకి ఇంజనీరింగ్ చీఫ్కి రాశారు. మాది కాదు పరిధి, ఇంజనీరింగ్ చీఫ్ తీసుకోవాలి, నాకు కాదు పరిధి అన్నారు. ఇంజనీరింగ్ చీఫ్కి పెట్టాను నేను. ఇంజనీరింగ్ చీఫ్ ఏం చేశారు, గవర్నమెంట్గా నాది కాదు పరిధి, అది గవర్నమెంట్ దాన్ని డిఈ దాటిపోయాడు కాబట్టి గవర్నమెంట్ చర్య తీసుకోవాలన్నారు. గవర్నమెంట్ దగ్గరికి పోతే ఈ నిన్నటి దినం పోయినా గవర్నమెంట్ దగ్గరికి పోతే సోషల్ వెల్ఫేర్లో పెండింగ్ ఉంది కదమ్మా, ఈ నెల 4వ తారీఖు వాయిదా వేశారు, మళ్ళీ ఎప్పుడు వేస్తారు వాయిదా అప్పుడు దాకా. సరే ఈ నెల ఆఖరి రిటైర్డ్ అయిపోతే మీరు ఏం చేస్తారు అని అన్న. అంతే అక్కడికి ఆగింది, అంతవరకు వచ్చింది. మాకు కొన్ని కారణాల వల్ల వాళ్ళ అన్నకు పోయి చెప్తే మా తమ్ముడు బుడగ సంఘం కింద తీసుకొని సర్టిఫికేట్ ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళ అన్న తలమంచి ఆయన జంగం అంటే బీసీ, బుడగ సంఘం అంటే ఎస్సీ, బేడ సంఘం అంటే ఎస్టీ. అతను నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు. పెట్టిన దానికే నేను ఇవన్నీ బయట చేస్తున్నాను, నిరూపిస్తున్నాను. చెప్పండి, ఎందుకు అసలు వేశారు మీరు? అతని మీద ఎందుకు వేశారు మీరు? అదే ఆయన పాలసీ సర్టిఫికేట్ నేను స్కూల్ అన్నీ ఆర్టీఐ పెట్టుకొని అన్ని కాగితాలు తీసుకొని సంపాదించుకొని కాదని నిరూపించాను. చిత్తూరు కలెక్టర్ ఓకే అన్నాడు, నెల్లూరు కలెక్టర్ ఓకే అన్నాడు, శ్రీకాంత్ కలెక్టర్, బి శ్రీధర్ కలెక్టర్ ఓకే అన్నాడు, రాంగోపాల్ కలెక్టర్ ఓకే అని అన్నాడు. మీరు ఎందుకు అసలు వేశారు? అతని మీద ఎందుకు పెట్టాడు? అపార్ట్మెంట్ కాడ కార్ పార్కింగ్ కాడ కార్ పార్కింగ్ నాది, కార్ పార్కింగ్ అన్నాడు. నీ కాడ రాసి ఇవ్వలేదు, అందరు కొమ్మడి దగ్గర ఉండేది అని అన్నా. నీకు లేదు, నాకుంది కారు. అక్కడ వచ్చింది మా ఇద్దరికి మనసు పక్కన. బెనిఫిట్స్ ఆపాలా, సస్పెండ్ చేయాలా. ఈ నెలాఖరికి 30వ తారీఖు రిటైర్డ్ అవుతున్నాడు. ఆన్లైన్లో క్యాస్ట్ సర్టిఫికేట్ని రెడ్ మార్క్ ఏదో పెడతారు కదా, అది ఇది పెట్టాలి.